ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సుఖాన్నిచ్చే తండ్రిని చాలా చాలా ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి లేకుండా ప్రేమ ఏర్పడదు. ప్రశ్న: తండ్రి పిల్లలకు ప్రతిరోజు స్మృతి చేయు అభ్యాసం చేసే సంకేతాన్ని ఎందుకు ఇస్తారు? జవాబు: ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. ఆత్మకు గల బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తులుగా అవుతారు. శిక్షల నుండి ముక్తులైపోతారు. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం ఉంటుంది. గమ్యం సమీపంగా అనుభవం అవుతుంది. ఎప్పుడూ అలసిపోరు. అనంతమైన సుఖాన్ని పొందుతారు. కనుక స్మృతి చేయు అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. పాట: బాల్యపు రోజులను మరవకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని పంక్తి అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జీవించి ఉండగానే మీరు అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. పూర్తి కల్పం హద్దులోని తండ్రికి చెందిన వారిగా ఉన్నారు. సత్యుగంలో కూడా హద్దులోని తండ్రికి చెందిన వారిగా అవుతారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని వదిలినట్లయితే అనంతమైన ఆస్తి లభించదు. భలే మీరు అర్థం చేయించిన కొద్దిలోనే ఎవ్వరూ రాజీ పడరు. మనుషులు ధనాన్ని చాలా కోరుకుంటారు. ధనం లేకుండా సుఖం లభించదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో నేడు ఏముంది, రేపు ఏం అవ్వనున్నదో పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. వినాశనం సమీపంలో ఉంది. వేరెవ్వరి బుద్ధిలో ఈ విషయాలు లేవు. ఒకవేళ వినాశనం సమీపంలో ఉందని తెలుసుకున్నా ఏం చేయాలో తెలియదు. ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చని, కొద్దిగా నిప్పురవ్వ తగిలినా విస్ఫోటం జరుగుతుందని, సమయం పట్టదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు కూడా చిన్న విషయానికే ఎంత పెద్ద యుద్ధం జరిగింది. ఇక పాత ప్రపంచం సమాప్తమైనట్లే. కనుక ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేసినట్లయితే సదా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావటం వల్లనే సంతోషం మాయమైపోతుంది. ఆత్మాభిమానులు కావటం వలన తండ్రిని స్మృతి చేస్తారు. దేహాభిమానంలోకి రావటం వలన తండ్రిని మర్చి దుఃఖాన్ని పొందుతారు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని పొందుతారు. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. రాజా రాణికి, ప్రజలకు, దాసదాసీలకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇప్పటి పురుషార్థమే మళ్ళీ కల్పకల్పాలకు స్థిరంగా ఉండిపోతుంది. మేము ఎంత పురుషార్థం చేశామని చివరిలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. మీ స్థితిని చూసుకుంటూ ఉండమని తండ్రి అంటారు. ఎవరి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందో ఆ మధురాతి మధురమైన తండ్రిని మేము ఎంత స్మృతి చేస్తున్నాము అని పరిశీలించుకోవాలి. మీ పూర్తి ఆధారం స్మృతిపైనే ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు సమీపానికి వచ్చి చేరామని భావిస్తారు. గమ్యం ఎంత దూరం ఉందో తెలియదని కొందరు అలసిపోతారు కూడా. గమ్యం చేరినట్లయితే శ్రమ కూడా సఫలమవుతుంది. భగవంతుణ్ణి అని ఎవరిని అంటారో కూడా ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా అని అంటారు. మళ్ళీ వారు రాళ్ళు రెప్పల్లో ఉన్నారని అంటారు. మనం తండ్రికి చెందిన వారిగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి మతానుసారం నడవాలి. భలే విదేశాల్లో ఉన్న కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. మీకు శ్రీమతం లభించింది. కేవలం తండ్రి స్మృతి ద్వారా మాత్రమే ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వగలదు. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటామని మీరంటారు. ఎలా మా బాబా వారసత్వాన్ని తీసుకుంటారో మేము కూడా పురుషార్థం చేసి
వారి గద్దీపై తప్పకుండా కూర్చుంటామని మీరంటారు. బాబా మమ్మాళ్ళు రాజరాజేశ్వర రాజరాజేశ్వరీలుగా అవుతారు. కనుక మేము కూడా అవుతామని పిల్లలు అంటారు. పరీక్ష అయితే అందరికీ ఒకటే. మీకు కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే నేర్పించబడుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగం ద్వారా చాలా బలం లభిస్తుందని మీకు తెలుసు. మనం ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవిస్తాము. పదవి కూడా భ్రష్టమవుతుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలను వేస్తుంది. మనం పావన ప్రపంచానికి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వం ఇచ్చేందుకే తండ్రి పిల్లలైన మిమ్మల్ని రచించారు. మనం శివబాబాకు చెందిన వారము. వారు తమ పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకే నూతన సృష్టిని రచిస్తారు. శరీరదారులకే వారసత్వం ఇస్తారు. ఆత్మలు పైన ఉంటాయి. అక్కడ వారసత్వం మరియు ప్రాలబ్ధాల మాట ఉండదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. ఇప్పుడు సమయం సమీపానికి వస్తూ ఉంది. ఫలానా వారు ఒకవేళ అలా చేసినట్లయితే మేము వారిని చంపేస్తామని సూచనలు ఇస్తూ ఉంటారు. చంపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి అలాగే ఉంచుకునేందుకు తయారు చేయరు. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో పాకిస్తాన్, హిందుస్థాన్ ఉండేవా? యవనుల యుద్ధమని కూడా రాయబడి ఉంది. పాండవులకు కౌరవులకు యుద్ధం జరగదు. యవనులు తగులాడుకుంటున్నారు. బాంబులు కూడా తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, లేకుంటే చివరిలో చాలా ఏడవలసి వస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే కోపంలో ఎక్కడైనా దూకి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మనం ఏమేమవుతామో కూడా తెలిసిపోతుంది. పురుషార్థం చేయించటం తండ్రి కర్తవ్యం. తండ్రి అంటారు, పిల్లలు కర్మ చేస్తూ స్మృతి చేయటం మర్చిపోయినా లేక తీరిక లభించకపోయినా కూర్చుని తండ్రిని స్మృతి చేయండి. మీరు పరస్పరం కలిసినప్పుడు కూడా తండ్రిని స్మృతి చేసేందుకే ప్రయత్నం చేయండి. కలిసి కూర్చున్నట్లయితే బాగా స్మృతి చేయగలరు. సహయోగం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం. ఇక్కడికి వచ్చినా రాకపోయినా ముఖ్యమైనది స్మృతే. కొందరు విదేశాలకు వెళ్తే ఇక్కడకు రాలేకపోతారు. అక్కడ కూడా కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. బాబా అంటారు, కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి అధికారులుగా అవుతారు. స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం. అందుకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు. భలే ఇంట్లోనే ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చేయలేరు. అందరూ వచ్చి క్లాస్లో చదువుకోలేరు. మంత్రాన్ని తీసుకున్నారు. భలే ఎక్కడికైనా వెళ్ళండి. సతోప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రి తెలియజేశారు. సేవా కేంద్రానికి రావటం వలన కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా రాలేకపోతే, బాగా వర్షం పడితే లేక కర్ఫ్యూ విధించబడి ఉంటే ఎవ్వరూ వెలుపలికి రాలేరు. అప్పుడు ఏం చేస్తారు? తండ్రి అంటారు, పర్వాలేదు, ఎక్కడ ఉన్నా మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, దేవతలుగా అవుతారని ఇతరులకు అర్థం చేయించండి. ఈ 2 శబ్దాలు చెప్పండి చాలు. ఈ బాల్యాన్ని మర్చిపోకండని తండ్రి అంటారు. నేడు నవ్వుతున్నారు. ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడవలసి వస్తుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గంలో అయితే వస్తాం కదా, తర్వాత భాగ్యంలో ఏముందో అది లభిస్తుందని చాలామంది అంటారు. దాన్ని పురుషార్థం చేయటమని అనరు. మనుషులు ఉన్నత పదవి పొందేందుకే పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు తప్పులు ఎందుకు చేయాలి?
స్కూల్లో ఎవరూ చదవరో వారు చదివిన వారి సేవ చేయవలసి వస్తుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకుంటే వెళ్ళి ప్రజల వద్ద దాసదాసీలుగా అవుతారు. ఇందులోనే సంతోషపడరాదు. కనుక తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు సన్ముఖంలో రిఫ్రెష్ అయి వెళ్తారు. కొందరు బంధనంలో ఉన్నవారు కూడా ఉంటారు. పర్వాలేదు, వారింట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేయవచ్చు. మృత్యు సమీపంలో ఉంది. అకస్మాత్తుగానే యుద్ధం ప్రారంభమవుతుందని మీకు ఎంత సహజంగా తెలియచేస్తారు. కొద్దిగా ఏమైనా గడబిడ చేసినట్లయితే నేను ఇలా చేస్తానని ఒకరికొకరు ముందుగానే హెచ్చరికలు చేసుకుంటారు. బాంబులు ఉన్నాయన్న అహంకారం చాలా ఉంది. తండ్రి అంటారు, పిల్లలు యోగ బలంలో ఇంకా చురుకుగా అవ్వలేదు. కనుక ఒకవేళ యుద్ధం ప్రారంభమైపోతే ఎలా? కానీ డ్రామానుసారం అలా జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు. కనుక నిశ్చయంగా ఏమని చెప్పవచ్చు అంటే, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటికీ మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకా రాజధాని స్థాపన అవ్వలేదు. ఇంకా కొంత సమయం పడుతుంది. పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చు. బస్సులు పడిపోతూ ఉంటాయి. విమానాలు, రైళ్ళు పడిపోతూ ఉంటాయి. మృత్యు ఎంతో సహజంగా వచ్చేస్తుంది. భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. కానీ వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కనుక చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు. వేరే కష్టమేది ఇవ్వను. కేవలం స్మృతి చేయండి. కామచిత్పై కూర్చుని కాలి మరణించిన మీరిప్పుడు జ్ఞానచిత్పై కూర్చుని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశం ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమై తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని సర్వుల తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి. సర్వుల సద్గతి దాత ఒక తండ్రియే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు తొలగిపోతుంది. ఈ సందేశాన్ని ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా చేయించగలరు. ఇతరులకు ఆసక్తితో చెప్పగలరు. లేకుంటే మనసు నుండి ఈ మాటలు రావు. తండ్రి అంటారు, ఎక్కడ ఉన్నా కేవలం సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి. భలే కొద్దిగా ఆహార పానీయాల కష్టం మొదలైనవి ఉంటాయి. ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరితో కలిసినా మృత్యు సమీపంలో ఉందని వారికి శిక్షణను ఇవ్వండి. తండ్రి అంటారు, మీరంతా తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. ఆత్మయే పతితంగా అయింది. సత్యుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. వేరే ఉపాయమేదీ లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్తే అనేక మందికి కళ్యాణం చేయగలరు. ఇంకే కష్టము ఎవరు. ఇది పురుషోత్తమ మాసం. మీరు వెళ్ళి అందరికంటే పురుషోత్తములు ఎవరో తెలియచేయండి. సత్యుగం ఆదిలో ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. వారిని అలాంటి పురుషోత్తములుగా తయారు చేసేవారు అనగా స్వర్గస్థాపన చేయువారు తండ్రియే. సర్వాత్మలను పావనంగా చేయువారు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన పురుషులుగా తయారు చేసేవారు కూడా తండ్రియే. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనం పూజారులుగా అయ్యాము. రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్య అంతిమ సమయం. మనము పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాము. తండ్రిని స్మృతి చేసే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియచేయాలి. వృద్ధులు కూడా ఈ సర్వీస్ చేయాలి. బంధుమిత్రులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని శివ్ బాబా చెప్తున్నారని వారికి చెప్పండి. నిరాకారులు సర్వుల సద్గతి దాత అయిన శివ్ బాబా
నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారని సర్వాత్మలకు చెప్తున్నారు. ఇది అర్థం చేయించటం సహజం కదా. వృద్ధులు కూడా ఈ సర్వీస్ చేయగలరు. ఇదే ముఖ్యమైన విషయం. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళినా అందరి చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. నన్ను స్మృతి చేయండి గీతా భగవంతుడు చెప్తున్నారని తెలిపించండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. నన్ను స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. మంచిది. భగవంతుడు ప్రేరణ ఇస్తారని భావిస్తారు. స్వప్నంలో సాక్షాత్కారం అవుతుంది. శబ్దం వినిపిస్తుందని భావిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారని తండ్రి అంటారు. మీరు స్వయం కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉంటే నావతీరానికి చేరిపోతుంది. మనం ప్రాక్టికల్గా అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాము. వారి నుండి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కనుక ఎంతో సంతోషం ఉండాలి కదా. తండ్రిని మర్చిపోవటం వల్లనే కష్టం కలుగుతుంది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వీరికి సరైన మార్గం లభించిందని అందరూ భావిస్తారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవరూ చూపించలేరు. మీరు ఇంటి నుండి వెలుపలికి రాలేని సమయం కూడా వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరు తండ్రిని స్మృతి చేస్తారో వారు నారాయణునిగా జన్మిస్తారు. లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వస్తారు. పదే పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని ప్రేమతో స్మృతి చేయండి చాలు. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది కనుకనే స్మృతి చేస్తారు. దుఃఖం ఇచ్చే వారిని ప్రేమించరు. నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను కనుక నన్ను ప్రేమించండి అని తండ్రి అంటారు. తండ్రి మతంను అనుసరించాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చదువులో ఎప్పుడు పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. యుద్ధానికి ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంను అనుసరించి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఈరోజు వరదానము: సంకల్పము, వృత్తి మరియు స్మృతి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసే సత్యమైన బ్రాహ్మణ్ సంపూర్ణ పవిత్ర భవ. మీ సంకల్పం, వృత్తి మరియు స్మృతిని చెక్ చేసుకోండి. కొంత తప్పు జరిగిపోయింది, పశ్చాత్తాపడ్డాను, క్షమాపణ వేడుకున్నాను, విడుదల జరిగిపోయిందని అనుకోకండి. ఎవరెంతగా క్షమాపణ తీసుకున్నా ఏ పాపం లేక వ్యర్థకర్మ జరిగిందో దాని గుర్తు చెరిగిపోదు. రిజిస్టర్ శుద్ధంగా స్వచ్ఛంగా అవ్వదు. కేవలం ఈ పద్ధతి ఆచారాన్ని అనుసరించకండి. నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ ఆత్మను అనే స్మృతి ఉండాలి. అపవిత్రత అనేది సంకల్పం, వృత్తి లేక స్మృతిని కూడా టచ్ చేయరాదు. అందుకు అడుగడుగులో అప్రమత్తంగా ఉండండి. స్లోగన్: తండ్రి తోడును ఉపయోగించుకుంటే ఎప్పుడూ వ్యాఖ్యులపడరు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రత యొక్క రహస్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావటం అనగా సంకల్ప రూపం నుండి కూడా పంచవికారాలపై విజయులు కావటం. వ్యర్థ సంకల్పాలు క్రోధాన్ని కూడా ఉత్పన్నం చేస్తాయి. కామం అనగా ఏ ఆత్మ పట్లైనా వ్యర్థ దృష్టి వెళ్ళినా కూడా ఆ సమయం పవిత్రతగా పరిగణించబడదు. కనుక ఈ వ్యర్థ సంకల్పాలను తండ్రి యొక్క ప్రేమ వెనుక సమర్పణ చేయండి. అచ్చా, ఓం శాంతి.